ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలకు మనం ఏ విధంగా రావాలి? మొదటిగా ఒక ఉద్దేశము కలిగి రండి. మీకు అప్పు సమస్యలు కావచ్చు, కష్ట బాధ వ్యాధులు కావచ్చు, అది ఏదైనా కూడా ఆ యొక్క ఉద్దేశం కలిగి ప్రభు సన్నిధానికి మీరు రావాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నారు. రెండో విషయంలో విశ్వాసముతో రండి. ఏదైతే మీరు ఉద్దేశం కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాన్ని ఈ శుక్ర శని ఆదివారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో మన దేవుడు ఖచ్చితంగా ఈ ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు, కార్యం జరిగిస్తాడనే విశ్వాసముతో రండి. మూడోదిగా మనం చూస్తే ప్రార్థనతో రండి. ఈ ప్రార్థనలు మీరు అడుగుపెట్టినప్పుడు మీరు ప్రార్థన పూర్వకంగా రండి. అయ్యా, ఉపవాస ప్రార్థనలు దీవించండి, అభిషేకంతో నిండి పరిశుద్ధాత్మను మీరు ప్రవహింపచేయండి అని ప్రార్థన పూర్వకంగా మీరు రండి. నాలుగోదిగా డిక్లేర్ చేసుకుని రండి. ఏదేమైనా, ఏ పని ఉన్నా, ఎంతటి పనైనా, ఎంతటి బిజీ వర్క్ అయినా ఖచ్చితంగా నేను ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో ఉంటాను అని ఏ పని పెట్టుకోకండి. ఏ వ్యాపారం ఉన్నా దాన్ని ఆపేసుకోండి. ప్రతీది కూడా మీరు వదిలేసుకొని ప్రభు సన్నిధానంలో ఈ 3 దినాలు కూడా మీరు